మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చాలామంది వీడియోని షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. ఫేస్బుక్, వాట్సాప్లోకి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో తెలియని వాళ్ళకి కూడా రీచ్ అయింది. అందుకని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒక చిన్న లైక్ ఇవ్వండి. పూర్తిగా వీడియోని చూడండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు జడ్జ్ చేయండి. సంచలనమైనటువంటి నిజాలు ఉంటే ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ చాలా మిస్ అవుతారు. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో స్పాన్సర్ చేసిన వారు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు వ్యాపారం చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో ఉన్నారా, మరి మీ బిజినెస్ని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోషన్స్ అనేవి చేస్తారు. పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అండి. ఇక రీసెంట్గా కొంతమంది కామెంట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ టీడీపీ పార్టీలోకి వస్తున్నారు. మొన్న నారా లోకేష్ గారికి విషెస్ చెప్పారు. ఇప్పటికే 16 సంవత్సరాలు అయింది టీడీపీ పార్టీలో ఆయన పార్టిసిపేట్ చేసి, జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి టీడీపీ పార్టీలోకి వస్తే మరి సీఎం పదవి ఇస్తారా జూనియర్ ఎన్టీఆర్కి? లేదు. నెక్స్ట్ సీఎం ఎవరు? నారా లోకేష్. సీఎం రేస్లో 3 పేర్లు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నా అని చెప్పారు. మరి కింద కామెంట్లు, మరి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తే మరి జనసేన పార్టీ దేనికి ఉందండి? 15 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీకి సపోర్టు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి అడుగు పెడితే మరి సీఎం పదవి ఎవరికి ఇస్తారు? ఇది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే సీఎం పదవి నెక్స్ట్ నారా లోకేష్ అని అంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, ఎందుకంటే 2024 ఎలక్షన్స్ టీడీపీ పార్టీ గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోవాలి జూనియర్ ఎన్టీఆర్ వస్తే? ఇప్పుడు 15 ఏళ్ళుగా టీడీపీ పార్టీకి క్యాంపెయిన్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. అవునా కదా? టీడీపీ పార్టీకి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా చేసింది ఎవరు? కింద కామెంట్, మరి జనసేన పార్టీ దేనికి పెట్టారన్న కింద కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే కాడికి జనసేన పార్టీ దేనికి ఉంది అంటే, జనసేన పార్టీ కలిసి పనిచేస్తుంది. అందరూ కూడా ఒకటి మిస్ అవుతున్నారు. అందుకని పూర్తిగా చూడాలన్నాను. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి పనిచేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మనం చంద్రబాబు గారికి సపోర్ట్ ఇద్దాం అని అన్నారు. రైట్. మరి ఇప్పుడు సడన్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తే పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోతారా? డౌట్, అందరికి ఉన్నటువంటి డౌట్. వెళ్ళరండి. 3, 4 కలిసి ఇంకొక 10 మంది వచ్చినా కానీ టీడీపీ పార్టీ రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, ప్రభాస్ గారు రావచ్చు, ఆయన కలిసి